మీకు యోగా అంటే ఏమిటి, ఒక గురువు శిష్యుడు నేర్పించేదేంటి, జీవించే విధానం ఏమిటని చెప్తాడు. కానీ అదేదో రెడీమేడ్గా సప్లై చేయటం కాదు, రెడీ టు స్పూన్ ఫీడింగ్ కాదు యోగా అంటే. మిమ్మల్ని యోగులుగా వేయాలి అంటే మిమ్మల్ని శాస్త్రవేత్తలుగా నేను మార్చాలి, మీ ఆలోచన ధోరణిని నేను మార్చాలి, శాస్త్రీయంగా ఎలా ఆలోచించాలి అనేటువంటి విషయం, ఎన్నో విషయాలు నేర్చుకోబోతున్నారు, నేర్చుకోవాలి కూడాను, అవి తప్పనిసరి. అది లేకుంటే అది ప్రమాణం కాదు కదా. సో అది కొనుక్కోండి, ఆర్డర్ పెడితే 2 రోజుల్లో వస్తుంది, చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇలా వేస్తే ఎందుకు, నేను కూడా చాలా ఎక్కువగా వేస్తాను, ఇలా చేస్తాను, ఆయన గుండె నొప్పి వచ్చింది పడిపోయారు, అగో ఆ కుమార్ గారు ఏదో యోగా చెప్పారయ్యా, ఆయన చావగొట్టాడయా, నన్ను బ్లేమ్ చేస్తారు, అవునా. సో సృష్టి క్రమం అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి, ప్రమాణం అనేటువంటి విషయం అర్థం. మీరు ఏ ఎక్సర్సైజ్ ఏరోబిక్స్ కానీ, అసలు మీరు జిమ్కి వెళ్తున్నా కూడా ఈ ప్రోగ్రామ్ మీరు వాచ్ చేస్తే మీరు వ్యాయామం ఏమిటనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. మీరు జిమ్కి వెళ్ళినా దేనికి ఈ ప్రోగ్రాం చూసి వెళ్ళండి ప్రతిరోజు. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత, ఈ కార్యక్రమాన్ని మీరు వదలకుండా చూసిన తర్వాత మీలో ఉండేటువంటి అపోహలన్నీ తొలగిపోతాయి. ఓ అలాగా, అది నాకు ఎప్పుడూ తెలియదే అనేటువంటి విషయాలు మీకు చాలా తెలుస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి. వాటిని అప్లైడ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, అప్లైడ్ ఫిజియాలజీ ఇంపార్టెంట్, అప్లైడ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా అండి? సో అందుకనే సో కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఏం కష్టం అండి. సో ఎన్నింటికో పెడతాం, కానీ నేర్చుకోవాలి. ఇది జీవితకాలం పనికొచ్చేటువంటి విద్య. అందుకని ఈ విషయం శాస్త్రీయంగా చేద్దాం. సో ఇప్పుడు మనం ఇలా చేసాం. సో ఆ తదుపరి మళ్ళీ మనం నిన్నట్లాగా రక్షణ, దీన్ని ఎండ్యూరెన్స్ అని అంటాం అనుకున్నాం. ఆ తర్వాత దీన్ని సృష్టి క్రమం అని అంటాం. నెమ్మదిగా సృష్టి క్రమాన్ని మీకు నేర్పిస్తున్నాను నేను. ఈ సృష్టి క్రమం తర్వాత రక్షణ క్రమం చేయాలని చెప్పాను. సో రక్షణ క్రమం తర్వాత మళ్ళీ విన్యాసంలో, కురంటక విన్యాసంలో వేసేటువంటి సృష్టి క్రమం గురించి కూడా నేను మీకు చెప్పాను. సో ఈ విధంగా మనం నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఈరోజు సో మళ్ళీ ఒకసారి, కొంతమందికి ఈ రక్షణ క్రమం సృష్టి క్రమం అనేది కష్టంగా ఉండొచ్చు. సో మీకు ఈరోజు ఆధ్యాత్మిక క్రమంలో, సార్ నేను ఇవి చేయలేను, నాకు చాలా నొప్పులు ఉన్నాయి శరీరంలో, నేను ఏం చేయాలి, సో మీకు ఈరోజు యోగా ఎలా చేయాలో ఇంట్లో చెప్తాను. ఇది రికార్డ్ చేసుకోండి, ఆ విధంగా చేయండి ఇంటి దగ్గర. దీన్ని ఆధ్యాత్మిక క్రమం అంటాం. ఇది కేవలం ఉపవిన్యాసాలతో కూడినటువంటి యోగా, ఎవరైనా చేయొచ్చు. 8 సంవత్సరాల వ్యాధిగ్రస్తుని దగ్గర నుండి 80 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల వ్యాధిగ్రస్తుని వరకు ఎవరైనా చేయొచ్చు. అందుకే దీన్ని ఆధ్యాత్మిక చికిత్సా క్రమం అని అంటాం. ఈరోజు మొత్తం అదే నేను చూపిస్తాను. కేవలం అవే చేయండి, మీ శరీరం అంతా ఎంత మారుతుందో చూడండి. మీ బీపీ తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది. సో ఈరోజు చేసేటువంటి ప్రాక్టీస్ ప్యూర్లీ థెరాప్యూటిక్ చికిత్స క్రమం. ఇది ప్యూర్లీ ఆధ్యాత్మిక క్రమంలో ఉంటుంది. సో ఈ 2 క్రమాలతో యోగా ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను. దాంతో ఉన్నటువంటి ఆసనాలు ఎలా చేయాలి, నిల్చొని చేసే ఆసనాలు ఎలా వేయాలి, బోర్లా పడుకుని వేసేటువంటి ఆసనాలు ఎలా వేయాలి, వెలకిలా పడుకుని వేసేటువంటి ఆసనాలు ఏమేం చేయొచ్చు, తద్వారా పూర్తి ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చు అనేటువంటి విషయం కూడా మీరు నేర్చుకోవాలి కదా. ఎందుకంటే అబ్బో సార్ కుమార్ గారు నాకు ఆ జంప్ చేయడం రాదు సార్, నేను అది చేయలేను సార్, రక్షణాక్రమం నేను చేయలేను సార్, నా లోపల బలం లేదు సార్. ఏం పర్వాలేదు, యోగా అనేది అందరికీ అది సంపూర్ణ. ఎలాంటి వ్యక్తివైనా, ఎలాంటి స్థాయిలో నువ్వు ఉన్నా, నీ ఆరోగ్యం బాగోలేకపోయినా దాన్ని సరిచేసేదే యోగానయ్యా. అందుకే చెప్తున్నాను కదా. సో ఈరోజు చూడండి. సో ఇలా మీరు చేతుల్ని తీసుకెళ్ళి ఇక్కడ నుండి మొదలెడదాం. శ్వాసని పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, పీల్చుకుంటూ ఇలా పైకి, వదిలేస్తూ ఇలా వెనక్కి, పీల్చుకుంటూ ఇలా పైకి, నెమ్మదిగా 2 చేతుల్ని కిందకి. ఇప్పుడు నెమ్మదిగా భుజాల్ని ఫ్రీ చేయండి. నెమ్మదిగా మీ కుడి పాదాన్ని ఎడమ పాదానికి లంబంగా ఉంచండి. శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా 2 చేతుల్ని కిందకి. ఇది ఎవరైనా చేయొచ్చు. శరీరంలో ఎక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా చేయండి. ఇప్పుడు నెమ్మదిగా 2 కాళ్ళని ఎడంగా ఉంచండి. మీ యొక్క నడుము భాగానికి చేస్తూ వెనక ఎవరో నిల్చున్నారని వాళ్ళ పాదాలని చూస్తున్నట్టుగా భావించి
పూర్తిగా ఇలా తిరగండి ఫ్రీగా, పాదాలు కదలకుండా కేవలం చేతులు మాత్రమే. ఎప్పుడైతే పూర్తిగా అలసిపోతారో అలా ఇలా చూస్తూ, ఇలా వెనక్కి చూస్తూ, ఇలా చేస్తూ, ఎందుకంటే మీరు మీ వ్యాధితో బాధపడుతున్నారు కదా, అన్ని నొప్పులు ఉన్నాయి కదా, మీరు ఇలాగే చేయాలి. ఇలా చేస్తేనే అక్కడ ఉండేటువంటి నొప్పి పూర్తిగా పోతుంది. ఇలా నెమ్మదిగా చేస్తూ, ఇప్పుడు నెమ్మదిగా మనం ఇక్కడ నుండి నెమ్మదిగా మీరు మధ్య భాగానికి వెళ్దాం. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చూడండి, మోకాళ్ళ లోపలికి, పాదం పైకి, మళ్ళీ శ్వాసను వదిలేస్తూ ఇలా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా అలా వదిలేస్తూ, నెమ్మదిగా పీల్చుకుంటూ, నెమ్మదిగా. చూసారుగా నా శరీరం ఎలా మూవ్ అవుతుందో, ఎక్కడ రెసిస్టెన్స్ లేదు, నిరోధం లేదు. అలా తేలిగ్గా భావించాలి, మీ శరీరం తేలిగ్గా ఉన్నట్టుగా భావించండి. నెమ్మదిగా చేతులు పైకి తీసుకెళ్ళండి, చేతులను కిందకి తీసుకురండి. ఇది 2. ఇది సో మనం చేసిన వాటిలలో 1, 2, 4 వేసాం. ఇప్పుడు 5ది. సో ఇలా ఎడమ కాలుని ముందుకి, కుడి కాలుని ఇలాగే పెట్టండి. ఇలాగే రెండు కాళ్ళని పెట్టండి. చూడండి, ఎడమ చేయి ఇలా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా ఇలా పైనుండి, ఎందుకంటే స్పైన్, సర్వైకల్ స్పైన్కి, మెడ భాగానికి నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ ఇలా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ ఇలా, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఇలా, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా ఇలా చేతులు పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకురండి. ఇప్పుడు మీ భుజాలని ఫ్రీ చేయండి. సో మళ్ళీ మీరేం చేయొచ్చు అంటే, పూర్తిగా రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు, చేయలేనటువంటి వాళ్ళు, ఒళ్ళంతా నొప్పులు ఉంది, ఆర్థరైటిస్ ఉంది, కీళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉంది, వాతం ఉంది, వాతం చేసింది, అప్పుడు ఏం చేయాలి? సో 2 చేతులు, వెన్నుముక సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు 2 చేతులను ఇలా ముందుకు ఉంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ ఎక్కువగా ఉంది, ఏమి చేయలేము, అటువంటిప్పుడు ఇవి చేయాలి. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా చేతులను ముందుకు ఉంచండి. నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్తూ కొంచెం కాలి మడమని పైకి ఎత్తండి. చూడండి, మొండాన్ని ఇలా ఎడమ వైపుకి, కుడి వైపుకి కొంచెం ఇలా అంటూ నెమ్మదిగా పైకి, మళ్ళీ నెమ్మదిగా ఇలా చేతులు నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా కాళ్ళని కిందకి తీసుకురండి. కాళ్ళని పాదాలని కింద ఆనించండి. నెమ్మదిగా చేతుల్ని ఇలా కిందకి. మళ్ళీ ఇప్పుడు సో దీనివల్ల మీ వెన్నుపూసల మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. ఆ మధ్యలో ఉండేటువంటి మృదువైనటువంటి డిస్క్ ఏదైతే ఉంటుందో అది, దాని యొక్క ఎలాస్టిసిటీ పెరుగుతుంది. అది డిస్క్ ప్రొట్రూజన్ అని అంటాం. అలాంటి వాటికి ఇది బాగా పనికొస్తుంది. ఆ తర్వాత 2వది, సో ఇది మనం నేర్చుకున్నాం కూడాను, కానీ ఈరోజు అన్ని క్రమ పద్ధతులు చెప్తాను. ఈ క్రమంలో నెమ్మదిగా ఇలా పట్టుకోండి. నెమ్మదిగా ఇలా పట్టుకొని శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, కొంచెం కాలి మడమని పైకి ఎత్తండి. ఇక్కడ మొండాన్ని తిప్పకూడదు, ఇలా అనకూడదు, ఇలా స్ట్రైట్గా ఉంచాలి. మీ మనసంతా శరీరం లోపట వెన్నుముక యొక్క ఎడమ భాగంలో మీ మనసును ఉంచండి. చూడండి, ఆ వెన్నుముక యొక్క ఎడమ భాగం అంతా సమతలంలో ఉంటుంది. సో దీన్ని కరెక్ట్ చేస్తుంది. నెమ్మదిగా చేతుల్ని ముందుకి, నెమ్మదిగా కాలి మడమని కింద ఆనించండి. నెమ్మదిగా చేతుల్ని కిందకి. ఇలాగే ఏ మాత్రం కూడా ఎక్కడ కష్టం లేకుండా చేసేదాన్నే ఆధ్యాత్మిక క్రమం అని అంటాం, దాన్నే చికిత్సా క్రమం అని అంటాం. మళ్ళీ నెమ్మదిగా ఇలా కుడి చేయిని పట్టుకోండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా కాలు మడమని పైకి లేపండి. ఇప్పుడు మీ యొక్క వెనుముక కుడి భాగంలో మనసును ఉంచండి. చూడండి, కుడి భాగం అంతా సమతలంలో ఉందా లేదా చూడండి. ఎంటైర్ రైట్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రే ఫాల్స్ ఇన్ ద సేమ్ ప్లేన్. సో నెమ్మదిగా చూడండి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా కిందకి. చూశారు కదా, ఇలా ఇంత సింపుల్గానే ఉండాలి, ఇలాగే చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, వెనుముక యొక్క వెనక భాగానికి సో భుజాలని ఫ్రీ చేయండి. చేతుల్ని ఇలా ముందుకు ఉంచండి. నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్ళండి. ఈ చేతుల్ని ఎంత వెనక్కి తీసుకెళ్ళగలిగితే అంత వెనక్కి తీసుకెళ్ళండి. ఇలా నెమ్మది కాలు మడమని ఎత్తండి. చూడండి, ఇప్పుడు మొత్తం వెనుముక యొక్క వెనక భాగం మొత్తం సమతలంలో ఉంటుంది. ఎంతో అన్నీ కూడా సరి అయిపోతాయి. ఎంతో రిలాక్సేషన్ ఉంటుంది. చూసారా, శ్వాసను పీల్చుకొని
నెమ్మదిగా వదిలేస్తూ రెండు చేతులు నెమ్మదిగా ముందుకి, కాలి మడమని కిందకి, నెమ్మదిగా చేతులని కిందకి. ఇది రోజంతా ఎప్పుడైనా చేయొచ్చు. ఆధ్యాత్మిక క్రమం అనేది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు. ఒక గంట విరామ సమయం ఉంటే చాలు, ఎప్పుడైనా చేయొచ్చు. మీరు ఎందుకంటే మీకు వ్యాధిగ్రస్తంగా ఉన్నారు, ఉదయం లేవలేరు. సో 9 గంటలకో 7 గంటలకో లేచారు. లేచిన తర్వాత కొంటి తాగిన తర్వాత, ఫ్రీ అయిన తర్వాత, బాడీ వామప్ అయిపోయిన తర్వాత, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, టాయిలెట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మొదలుపెట్టుకోండి. అప్పుడు చక్కగా ఎంతో విరామాన్ని పొందుతారు. ఇప్పుడు మనం వెనుముక చేసాం. ఆ తర్వాత ఏం చేసాం? సో పాదాలను ఇలా ఉంచి నెమ్మదిగా రెండు కాళ్ళని కొంచెం ఇలా ఎడంగా ఉంచి, ఇలా ఎడమ కాళ్ళని ఇలా ఉంచి, చూసారు కదా, ఇలా ఎడమ కాళ్ళని ఇలా ఉంచి, సో గ్లూటియస్ మీడియస్ అని అంటాం. ఇలా పట్టుకొని కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఎడమ చేయిని ఇలా తీసుకెళ్ళి చూడండి, కాళ్ళు ఎక్కడ చేతిలో టెన్షన్ లేకుండా ఇలా జారవిడవండి. 1 2 3 4 5 6 7 ఇలా నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి, మళ్ళీ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి. భుజాలని ఫ్రీ చేయండి, ఫ్రీ చేయండి. మళ్ళీ నెమ్మదిగా చూడండి, కుడి కాళ్ళ మీద నిలబడండి. నెమ్మదిగా ఎడమ కాళ్ళని ఇలా ఫ్రీ చేయండి, ఫ్రీ చేయండి. ఇలా నెమ్మదిగా చూడండి. సో ఈ కుడి రైట్ గ్లూటియస్ మీడియస్ని దీన్ని ఇలా పక్కకి నెట్టండి. సో ఇలా పక్కకి నెట్టి చూసారా, ఇలా చూపిస్తాం కదా, నన్ను చూడు, నా నడుము చూడు, నా అందం చూడు అని అంటారు కదా, అది మన తెలుగులో ఉండేటువంటి నానుడు కదా. సో అలా కొంచెం ఇలా నడుములు అలా పక్కకు ఉంచి, సో ఈ కాల్ని వదులుగా చేసి, దాని వెనకాల సైన్స్ ఉందండి, అందుకే చెప్తున్నాను. దీన్ని గ్లూటియస్ మీడియస్ అనేది అప్పుడే ఫ్రీ అవుతుంది, అవునా, అప్పుడే మీ నడుము సన్నగా అవుతుంది. అది దాని వెనకాల చాలా మతలబు ఉంది. అది కవి ఎలా రాశాడో కానీ, సో దాని వెనకాల ఒక యోగి చూసే విధానం చూడండి. సో అందుకని ఇలా పెట్టుకోండి, నెమ్మదిగా ఇలా పెట్టుకొని నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ కుడి చేయిని పైకి, నెమ్మదిగా ఎడమ వైపుకి. ఇలా చూస్తున్నారు కదా, ఎక్కడైనా మీకు ఏమైనా శ్రమ కనిపిస్తుందో నాలో, అలా చేయాలి. చూసేవాడికే తెలియదు, అబ్బా ఎంత సుఖంగా చేస్తున్నాడండి. అసలు చూసేవాడికే సుఖం పొందాలి, చేసేవాడిని చూస్తే. దాన్నే ఆధ్యాత్మిక క్రమం అని అంటాం. సో ఇలా వెళ్ళాలి, అలా వేలాడేయాలి. చక్కగా 1 2 3 4 5 హాయిగా స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చు. అలా కళ్ళు మూసుకుంటే నాకైతే సమాధిలోకి వెళ్ళిపోతారు. నెమ్మదిగా అలా పైకి, నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ, నెమ్మదిగా కుడి చేయిని కిందకి, నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేస్తూ. ఇది ఆధ్యాత్మిక క్రమం అంటే, ఇది వ్యాధుల్ని నివారించేటువంటి అద్భుతమైనటువంటి విధానం. ఆధ్యాత్మిక క్రమం అంటే కృష్ణమాచార్యుల వారికి ఎంత ఇష్టమో, అందుకే ఆయన శరీరంలో 100 సంవత్సరాల వయసులో కూడా శరీరంలో ఎక్కడ చూసినా కూడా సాగే గుణం. సో ఆయన శరీరంలో ఎక్కడా బాధ లేదు, ఎక్కడా నొప్పి లేదు. ఎందుకని ఇలాంటి ఇది ప్రతి ఏ యోగా చేసినా మధ్యలో ఇది కంపల్సరీగా ఉండాల్సిందే. ఇది లేకుంటే యోగానే లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇవన్నీ చేసాం కదా, ఇప్పుడు ఇది చేసాం, కొంచెం కాలు దూరంగా ఉంచుదాం. ఇలా కొంచెం ఎడంగా ఉంచండి, ఎడంగా ఉంచి చూడండి. ఇప్పుడు కాలుని ఇలా ఉంచండి. ఇప్పుడు చూడండి, ఈ చేయి ఏదైతే ఉందో, సో నెమ్మదిగా ఇక్కడ అడక్టార్ అని అంటాం, ఇక్కడ ఉంచండి. నెమ్మదిగా ఎడమ చేయి ఇలా పక్కకి నెట్టండి. 1 2 3 జార విడవండి. ఇలా నెట్టకండి, అలా నెడితే మళ్ళీ రక్షణ క్రమం అవుతుంది. ఇంకా ఇలా వేయండి. 1 2 3 4 5 నెమ్మదిగా పైకి లేవండి, నెమ్మదిగా కిందకి తీసుకురండి. మళ్ళీ చూడండి, ఈ కుడి కాలుని మళ్ళా ఎడమ కాలు ఇక్కడ 2 అడుగుల దూరంలో ఉండాలి. మీ పాదాల మధ్య నిడివి 2 అడుగుల దూరంలో ఉంచండి. ఇలా ఉంచి చూడండి, ఈ కుడి నడుముని, సో కుడి రైట్ హిప్ ఏదైతే ఉందో దీన్ని ఇలా నెట్టండి. చక్కగా నెమ్మదిగా కుడి చేయిని పైకి తీసుకెళ్ళండి. చూడండి, ఇక్కడ పెట్టండి. దీన్ని అడక్టార్ అని అంటాం, ఈ అడక్టార్స్ అని అంటాం. సో ఈ యొక్క జాయింట్లో ఇలా పెట్టి నెమ్మదిగా ఇలా తీసుకెళ్ళి నెమ్మదిగా ఎడమ వైపుకి 1 2 3 4 5. ఎందుకని ఇక్కడ ఈ కాళ్ళ నిడివి పెరిగినా కొద్దీ మీ యొక్క మొండం అనేది ఎక్కువగా వంగుతుంది. అంటే వెనుముక పై భాగంలోకి పనిచేస్తున్నట్లయితే, ఇంకా కింది భాగంలోకి పనిచేస్తున్నట్లయితే నెమ్మదిగా పైకి. ఇది నడుము సన్నగా కావడానికి, లావు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వెన్నుముకలో ఉండే అసమానతను తొలగిస్తుంది. అందుకని భుజాలని ఇలా ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా ఫ్రీ చేస్తూ, కాళ్ళని ఇలా మోకాల్ని ఫ్రీ చేస్తూ ఇది ఇలా చేయాలి. కాలు మోకాలు చెప్పాను కదా, కాలు మడమ పైకి ఎత్తితే లిగమెంట్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి, మోకాలు అనేది ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ ఇలా ఎడమ మోకాల్ని ఫ్రీ చేసుకుని ఇది ఇలా చేసేటువంటిది. ఆ తర్వాత చెప్పాను కదా, ఇగో ఆయన కృష్ణ భగవానుడు చూసారా, ఆయన పాదాలు ఎలా పెట్టాడు చూసారా, ఎడమ పాదం మీద నిల్చున్నాడు, ఆ కుడి పాదాన్ని ఎలా పెట్టాడు చూసారా. అది అద్భుతమైనటువంటి ఆసనం, నడుము నొప్పికి అద్భుతమైనటువంటి. సో మీ యొక్క బ్యాలెన్సింగ్ పాస్చర్స్ అయితే ఉంటాయో
వృక్షాసన వర్గం ఏదైతే ఉంటుందో, గరుడాసన వర్గం ఏదైతే ఉంటుందో అద్భుతమైనటువంటి ఆసనం అది. సో ఇలా చక్కగా ఎడమ పాదాన్ని ఇలా ఉంచి నెమ్మదిగా ఏం చేయండి, కుడి మోకాల్ని ఇలా ఫ్రీ చేసి సో నెమ్మదిగా కుడి పాదాన్ని ఇలా ఆనించండి. నెమ్మదిగా ఆనించి సో నెమ్మదిగా మీ చేతుల్ని చూసారా, మీ చేతుల్ని నెమ్మదిగా కృష్ణుని చేతులు ఎలా ఉన్నాయి, ముందుకు ఉన్నాయి, వెనక్కి పెట్టలేదు కదా. ఎందుకని, చేతులు ముందు నుండే అభ్యంతర చాలన అని అంటాం, బాహ్య చాలన కాదు. అంటే లోపల నుండి తీసుకెళ్తే అభ్యంతర బాహుచాలనం అని అంటాం. ఇలా లోపల నుండి చక్కగా ఇలా తీసుకెళ్ళండి, ఇలా పైకి చూడండి. నడుముని ఇలా ఫ్రీ చేయండి. ఇప్పుడు మీకు నడుములో ఎంత ఆరాముగా ఉందో చూడండి, ఎంత విరామంగా, ఎంత హాయిగా ఉందో చూడండి. అవునా? సో హాయిగా ఇలా చేస్తూ ఇది మొట్టమొదటి బ్యాలెన్సింగ్ పోస్చర్. శరీరంలో ఉండే అసమానం తొలగించడానికి, వెన్నుముకని పూర్తిగా రిలాక్స్ చేయడానికి, బీపీని తగ్గించడానికి అద్భుతమైనటువంటి ఆసనం. నెమ్మదిగా ఇలా చేతులు నెమ్మదిగా కిందకి తీసుకొస్తూ, నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా ఇలా కాళ్ళని ఫ్రీ చేయండి. మళ్ళీ నెమ్మదిగా కుడి పాదాన్ని ముందుకు ఉంచండి. నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఇలా క్రాస్ చేయండి. సరేనా? ఇలా క్రాస్ చేయండి. చూసారా? ఇలా నెమ్మదిగా మళ్ళీ ఇలా చక్కగా నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్ళండి. చూడండి, నడుముని ఫ్రీ చేయండి, ఇలా పైకి చూస్తూ, అలా ఎదరగా చూస్తూ. ఎందుకంటే కొంతమందికి సర్వైకల్ ప్రాబ్లం ఉంటుంది, ఇలా పైకి చూస్తే మెడ నొప్పి ఉంటుంది. ముందుకు చూడండి, ఇలా ముందుకు చూస్తూ, భుజాల మధ్యలో మెడ ఉంచి ముందుకు చూస్తూ, అది ఇంపార్టెంట్. సో ఎంతో విరామం. సో నెమ్మదిగా ఇలా ఉంచి 7 వరకు గణించి లెక్కపెట్టి 7 వరకు కౌంట్ చేసి నెమ్మదిగా చేతుల్ని అభ్యంతర చాలనంలో కిందకి తీసుకొచ్చి నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేసి, నెమ్మదిగా భుజాలని సుపీరియర్ ఇన్ఫీరియర్లో మీ యొక్క రొటేటరీ కఫ్ని ఫ్రీ చేస్తూ, డెల్టాయిని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కిందకి, మళ్ళీ మీ కుడి మోకాల్ని ఎడమ మోకాల్ని ఇలా ఫ్రీ చేస్తూ. చూసారా ఎంత హాయిగా ఉందో? శరీరం పువ్వులాగా విచ్చుకుంటుంది, పూర్తిగా తెరుచుకుంటుంది. సో ఆక్సిజన్ సప్లై అనేది అందుతుంది, ప్రాణవాయువు అందుతుంది. సో మన యొక్క ఇన్ఫ్లమేషన్కి, నొప్పికి కారణమైనటువంటి రసాయనాలన్నీ తొలగిపోతాయి. లాక్టిక్ యాసిడ్ అంటాం. ఫస్ట్ టైం ఐఎమ్ గివింగ్ యూ యాంటీ ట్యూమర్. ఎనీ ట్యూమర్ యూ హ్యావ్, ఎనీ ఫైబ్రాయిడ్స్ యూ హ్యావ్, ఎనీ cysts you have, where is a cancer tumor you have, the most, so dissolving, it is a blend of more than how many herbs? 63, actually 50 we have written, not 50. There are more than 63 or 75 herbs, again somewhere, more than, but you can immediately see, we have checked myself, my colleagues, it will minimize the blood sugar immediately. After 2 hours, every 1 hour, every half an hour you check, every 1 hour you check post meal, it brings down the sugar because cancer survives on the sugar. Understand? Sugar is a feed to the cancer. Those who are prone, the families for the cancer, should remove the sugar in their homes. Only stevia, that ribioside 99, our stevia you should use 99.9, ribioside A only you should use. This is where is a tumor is benign or a malignant, I am telling you. So we have tested it, it works very well. Powerful antioxidant. Hypoxia, lack of oxygen, is a resultant of the cancer. A cancer old, when the pH drops down to 6.9, a cell becomes a cancerous cell. Understand? So it has all the properties. Antioxidant, prana reaching. Not only that, tumor necrosis factor, natural killer cells. It enhances. And next one, it is very good in tumor inhibition properties, dissolving properties. You will feel it will slim down. For every purpose you can use, but the herbs used in it are, barks, certain barks which are red in color are very famous in cancer, but they are very expensive. So it uses all kinds of those very rare herbs. It is not like your herbal tea, Mulika Amritam. It's a different composition.